పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కోసం తలెత్తిన ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయని కేంద్రం తెలిపింది. 2-3 వారాల్లో 500 రూపాయల నోట్ల సరఫరా పెరిగి సమస్య తీరిపోతుందని వెల్లడించింది. కొత్త నోట్ల రూపంలో 80% నగదు డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు చేరితే నగదు ఉపసంహరణపై పరిమితులు ఎత్తివేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు సంకేతాలిచ్చాయి. మరోవైపు నగదు రహిత లావాదేవీల్ని మరింత ప్రోత్సహించే దిశలో డిజిటల్ లావాదేవీలపై ఛార్జీని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. కొత్త నోట్ల కొరత త్వరలోనే తీరిపోతుందని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది. కొత్త నోట్ల సరఫరా రోజురోజుకు మెరుగవుతోందన్న ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రస్తుతం 500 రూపాయల నోట్ల ముద్రణపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. అవసరమైన ప్రాంతాలకు విమానాల ద్వారా నోట్లను సరఫరా చేస్తున్నామన్న దాస్ గ్రామీణ ప్రాంతాల్లో నగదు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కొత్త నోట్ల భద్రతపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేసిన ఆయన అవి సురక్షితమైనవని స్పష్టం చేశారు. ఈ నెల 30 తర్వాత పరిస్థితి మరింత మెరుగుపడుతుందని శక్తికాంత దాస్ అన్నారు. And I can say with confidence that the situation has considerably improved, and going forward I think I would expect in the next 3 weeks or so the situation will 2 to 3 weeks or so the situation will considerably ease out with with supply of more and more of 500 rupee notes. But number of notes of lower denomination, by lower denomination I mean 100 rupees and below, 100, 50, 20 and 10. The total number of currency notes which normally Reserve Bank supplies in a year, 3 times of that notes have been supplied over the last 5 weeks or so. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ విడుదల చేసిన కొత్త నోట్లలో 80% డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు చేరితే నగదు ఉపసంహరణపై పరిమితులు ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లలో 50% కొత్త నోట్లు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నగదును తిరిగి చెలామణిలోకి తెచ్చే ప్రక్రియ జోరుగా సాగుతోందని తెలిపాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి బ్యాంకుల్లో నగదు జమపై పరిమితుల్ని ఎత్తివేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఒక వ్యక్తి వారానికి 24,000, రోజుకు 2,500 రూపాయలు మాత్రమే ఒక బ్యాంకు ఖాతా నుంచి ఉపసంహరించుకునే వీలుంది. మరోవైపు నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా పయనించేందుకు డిజిటల్ లావాదేవీల ఛార్జీలను తగ్గించేలా కేంద్రం, ఆర్బీఐ కృషి చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. నగదు లావాదేవీలకు డిజిటల్ లావాదేవీలు ప్రత్యామ్నాయం కాదని వివరించిన జైట్లీ అది సమాంతర విధానం మాత్రమేనని స్పష్టం చేశారు.